ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కొరకు మీరు ఆలోచనలు చేస్తారు. వారి సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాల విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు సహకారాన్ని అన్ని విధాలా అందిస్తారు. దానివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఖరీదైన వస్తువులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఓ చక్కటి వాతావరణం, సంతాన వర్గంతో ఇటు పక్కన మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు గడపడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీ యొక్క వ్యక్తిగత ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే విషయంలో కొంత అశ్రద్ధ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేయడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు మీ శక్తికి మించి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల కొరకు కావచ్చు, అనూహ్యంగా ఆకస్మికంగా నూతన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. అంటే కొత్త వాహనాలు కొనుగోలు విషయంలోనూ, లేదా కొత్త విషయాలు కొనుగోలు కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, దర్పంగా ఆలోచిస్తారు. అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క సహకారం మీకు సమయానికి లభ్యమవుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాల ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాలు కొంతవరకు చేజారే పరిస్థితులు ఉంటాయి కనుక వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. పెద్దల యొక్క సలహా, అలాగే వారి యొక్క సహాయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం, అంటే తలనొప్పి, అలాగే డైజెషన్ ప్రాబ్లం మొదలైన విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ప్రయాణాల్లో.